హలో గైస్, మన శంకర వరప్రసాద్ గారు సినిమా టైటిల్ వచ్చేసింది మెగా 157కి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం లుక్స్ అదేవిధంగా గ్లిమ్స్ రిలీజ్ అయింది. మరి నాకు ఎలా అనిపిస్తుంది అనేది చెప్పుకునే ముందు కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదా. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వస్తుందంటే ఆగని రోజు లేదు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ. కానీ ఈ సినిమా చూస్తుంటే అదేవిధంగా ఈ సినిమా గ్లిమ్స్లో లుక్స్ చూస్తుంటే థియేటర్కి ఎప్పుడు వెళ్ళాలి నేను అనిపించేలా అయితే నాకు అనిపిస్తుంది. డిఫరెంట్ మైండ్తో ప్లే చేసే మన డైరెక్టర్ ప్రమోషన్ని ఏ విధంగా చేస్తున్నాడంటే సినిమాకి సంబంధించింది తనకు ఉన్నంతలో కాకుండా సినిమాకి పెట్టే బడ్జెట్ కన్నా ఎక్కువగా తీసుకొని ప్రమోషన్ చేసే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సినిమా వస్తుంది అంటే నేను భయపడ్డా. ఎందుకనేది విక్టరీ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్న సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కానీ ఆ బ్లాక్ బస్టర్లో నాకైతే నచ్చలేదు. విక్టరీ వెంకటేష్ గారిని ఓల్డ్ ఏజ్లో చూపించడం జరిగింది, మళ్ళీ చిరంజీవి గారిని గిట చూపించడం జరుగుతుందా అనే విధంగా నాకు అనిపించింది. అంటే ఆ సినిమాలో కామెడీ పండింది, కానీ ఈ సినిమాలో అంతగా రాదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వేరే భయ్య, ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి. అండ్ మోస్ట్లీ ఈ లుక్లో చూస్తుంటే నేనైతే థియేటర్కి వెళ్తాను పక్క, కనీ విని ఎరగని విధంగా ఈ విధంగా నేనైతే మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడు చూడలే, ఏ సినిమాలో అయితే చూడలే. చాలా సాలిడ్గా నీట్గా ఫ్రెష్గా కనిపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. మరి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ మీ అందరు ఎలా అనుకుంటున్నారు, మీ అందరికి ఎలా అనిపిస్తుంది ఈ లుక్స్ మాత్రం ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే థియేటర్ బాక్స్ ఆఫీస్ కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఉండే టికెట్ల బుక్ చింగిపోవడం ఖాయం అనిపించేలాగా కనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన కథ గ్లిమ్స్లో రిలీజ్ అయిందా అంటే ఏమాత్రం నాకు అనిపించలేదు, కానీ ఏదో జరగబోతుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ ఇప్పటివరకు మనం చూసింది కామెడీ సైడే, కానీ ఈసారి డిఫరెంట్ కథతో డిఫరెంట్గా మనం సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామా అనేలాగా అనిపిస్తుంది నాకైతే. నాకు మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారి ఈ లుక్స్లో నాకైతే నచ్చింది. ఇక సినిమా కథకి అదేవిధంగా సినిమాకి సంబంధించినది అయితే ఏం మాత్రం చెప్పలేను, ఎందుకంటే సినిమాకి సంబంధించింది అయితే నాకైతే ఏమాత్రం కనిపించలేదు గ్లిమ్స్లో. ఓన్లీ లుక్స్ ప్రకారంగా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే బాగున్నారు అంతే. స్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ మీ అందరికీ ఎలా అనిపిస్తుంది, ఎలా ఎగ్జైట్మెంట్ అవుతున్నారు మీ అందరూ ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై హింద్.